పెళ్లి చూపుల సందర్భంగా మీలాంటి పెద్దలందరూ మా ఇంటికి రావడం మా రామ్. Hey, the girl is calling me. Back, back. Stop, stop. Hi. మీకోసం వెయిట్ చేస్తున్నా. Oh, my name is Murli. అది తీసేయండి. మీరే కదా చిన్నబ్బాయి గారు? Yeah. మీరు? నేను చిన్నమ్మాయి గారిని. I see. లోపల ప్రోగ్రామ్ అయిపోయిందా? ప్రోగ్రామ్ ఏంటండి? అదే మా బ్రదర్ మీ సిస్టర్ చూడడం. అవుతుంది రండి. ఏమిటి అమ్మాయి నచ్చినట్టేనా? నచ్చితే వచ్చిన పని అయిపోయినట్టే. మరి అయ్యా మరి మిగతా వ్యవహారాలు కూడా మాట్లాడేసుకుంటే రీజనబుల్ గా ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదయ్యా. అది నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు మాట్లాడుకోకపోతే తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. మరి వస్తాయి అది నిజమే. చిత్తం తమకి ఎక్కువగా అమ్మాయి నచ్చడం వల్ల ఇటు మొగ్గారు, కానీ ఆ రాయవరం నారాయణమూర్తి గారు 4 లక్షలు ఇస్తాను చేసుకోమని ఒకటే పోరుతున్నారు. మరి నాకు డబ్బు కాదయ్యా ముఖ్యం, అమ్మాయి. చిత్తం ఏం జగన్నాథం బాబు గారు, అది నిజంగా మా అదృష్టం బాబు గారు. అంతేగా మరి. ఇదిగో గురునాథం, అయ్యా మనం ఈ సంబంధమే కావాలని కోరుకుంటున్నాం గనక 3.5 కొట్టేసుకున్నామయ్యా. ఏం జగన్నాథం బాబు గారు? గురునాథం గారు, మరీ 3.5 లక్షలంటే కొంచెం ఆలోచించండి. శుభం, గడియారం కూడా చెప్పేసింది 3. అది దైవ నిర్ణయం. ఇంకా అలా చేసేసుకుందాం. మీరే మాట్లాడుతూ మిగతావి. మరి వీరవాసరం వాళ్ళ అబ్బాయికి మెర్క్యూలియస్ బెంచ్ కారు కొనిస్తామన్నారు. అబ్బా ఏమిటయ్యా వ్యథవ నీ విదేశీ మోజు. ఆ పేరెత్తితేనే నాకు ఒళ్ళు మంట. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు. బావగారు కూడా నా అలాగా స్వదేశీ. మనం ఏం అడగకుండానే వారంతటా వారే లేటెస్ట్ అంబాసిడర్ కారు కొనిస్తారు. ఏం బావగారు? మీ బావగారు అన్నట్లేదు. అన్నట్టే మిగతావి. మిగతావే ఉన్నాయండి. అబ్బాయిని ఎంబీఏ కోర్సుకి అమెరికాకి పంపించేస్తే తాంబూలాలు పుచ్చేసుకున్నట్టే. గురునాథం, శుభం అంటూ పెళ్లి నిశ్చయం చేసుకునే టైంలో ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరి నా మనసు వాళ్ళ మనసు పాటు చేయకు. వాళ్ళ అల్లుడు పైకెళ్తున్నాడంటే వాళ్ళ కదండి గంట. బావుగారు అమెరికా పంపించుకుంటారు, చదివించుకుంటారు. ఏం జగన్నాథ్ బాబు గారు? ఇందాక నుంచి అడగటం మర్చిపోయాను. ఈ ఇల్లు మీ పిత్రార్జితమే? ఏమిటి స్వార్జితమే? ఇంకేమయ్యా చిత్తం, అబ్బాయి హాయిగా సొంత ఇంట్లో ఇక్కడే ఆఫీస్ పెట్టుకోవచ్చు. అంతే కదండి మరి. అంతే కదా బావగారు. ఇక మాకు ఆవర్రీ కూడా తీరిపోయింది. అవసరం మాకు చాలా పనులున్నాయి. మరి తాంబూలాలు అవి ఇచ్చి పుచ్చుకోవడానికి ఇంకేం అభ్యంతరాలు లేవనుకుంటాను. ఏం బావగారు? నాకున్నాయండి. నీకా? ఏమిటి? ఈ పెళ్లికి ఇన్ని కండిషన్లు పెట్టారు. మా స్థితిగతులు, మా నాన్నగారి స్తోమత మీకు తెలుసు అనుకుంటాను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. మా కుర్రాడు బిఈ పాస్ అయ్యాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలిస్తే మరి బిఈ చదివిన వాడికి ఎంత కట్నం ఇస్తారో కూడా మీకు తెలిసి ఉండాలి. అసలు ఇవేవి అడగకుండానే కళ్ళు మూసుకుని కాళ్ళు గడిగి పిల్లల్ని ఇవ్వడానికి 3 మంది సిద్ధంగా ఉన్నారు. ఏమన్నా చిత్తం, మీ నాన్నగారు ఆదిశేషయ్య సంబంధం చేసుకోవడానికి వచ్చాడు అంటే ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాడని మేము అనుకుంటాం. మా నాన్నగారు సిద్ధపడింది సంస్కారం ఉన్న పెద్ద మనుషులను ఆశపడి, కొడుకుని పక్కన పెట్టుకుని పాడే వేలం పాటకు కాదు. ఒక్కసారి అటు చూడండి. ఆడపిల్లని కన్నందుకు, ఆ పిల్లకు చదువు చెప్పించినందుకు, ఇప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నందుకు తప్పు చేసిన వాళ్ళలా నిస్సహాయంగా నిలబడ్డ మా అమ్మా నాన్నని చూడండి. చూసి జాలిపడి కంటతడి పెట్టుకోమంటావా, పశ్చాత్తాపడి లెంపలేసుకోమంటావా? చూడమ్మాయి, అమ్మాయి ఆస్తులు చూసి అబ్బాయి అంతస్తులు చూసి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కట్నాలు లాంఛనం కాదు, అవి రివాజు. ఏమిటండి రివాజు? అసలు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఒక గుడ్డి దాన్ని చేసుకుంటే ఇవ్వాలి. ఒక కుంటి దాన్ని, చదువు సంస్కారం లేని దాన్ని చేసుకుని బతుకంతా పోషిస్తే ఇవ్వాలి. కానీ మీకు సలక్షణమైన పిల్ల కావాలి. ఇంటిడి చాకిరీ చేయాలి, మీ అబ్బాయితో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, సాకాలి. ఈ సేవలన్నిటితో పాటు ఆ పిల్లల్ని కనవాళ్ళు మీకు ఎదురు చెల్లించాలి. మీ బాధ్యతని, మీ బాంధవ్యాన్ని పంచుకునే ఆడపిల్లతో పాటు మీకు లక్షలిచ్చి వాళ్ళు సజీవంగా సమాధి కావాలి. అది చాలకపోతే
అత్తమామలు భర్త పెట్టే చిత్రహింసను మౌనంగా భరిస్తూ ప్రాణాలు వదలాలి, అంతేనా? అంతేనా అంటే అంతే మరి. అది ఆడదు ఏనాడో చేసుకున్న కర్మ. ఈ కట్నాలు కానుకలు ఇవాళ నువ్వు నేను కొత్తగా సృష్టించినవి కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. ఆచారం కాదు, మీలాంటి స్వార్థపరులు ఘరానాగా చేస్తున్న దోపిడి, పబ్లిక్ గా చేస్తున్న దొంగతనం. సార్, 100 ఏళ్లు కలిసిమెలిసి కాపురం చేయాల్సిన 2 మనుషుల్ని ముద్దుగా 3 ముళ్లతో కలపాలి గాని ఇలా ముళ్ల తీగలతో కాదు, లక్షలు బెంజ్ కార్లు అమెరికాలతో కాదు. గురునాథం, అయ్యా, ఆ వ్యర్థ లెక్చర్లన్నీ క్లాస్ రూమ్ లో వచ్చుకోమని చెప్పు, నా దగ్గర కాదు. ఏదో ఆ పెద్ద మనిషి మొహం చూసి వచ్చాను కానీ ఇంకొక మాట మాట్లాడితే మాత్రం నేను సహించేది లేదు. ఆ సంగతి చెప్పు. నిజమేనండి, మీకిన్ని మాటలు అనవసరం. ఇప్పుడు నా మాటగా చెప్తున్నాను, వినండి. కన్నవాళ్లు తమ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. పెద్దింటి కోడలైతే, చదువుకున్న వాడికి భార్య అయితే సుఖపడుతుందని ఆశపడతారు. అందుకు వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడతారు. కానీ సార్, ఈ కాలపు ఆడపిల్ల కన్నవాళ్ల రక్త మాంసాలతో తన భవంతులు కట్టుకోలేదు. సంతోషంగా జీవితాన్ని పంచుకునే వ్యక్తిని కోరుకుంటుంది. తనను అర్థం చేసుకునే వ్యక్తిని ఆశిస్తుంది. అతను మేడలు, మిద్దెలు, పొలాలు, కార్లు ఉన్నవాడే కానక్కర్లేదు సార్. నీతిగా నిజాయితీగా బతికేవాడు ఎవరైనా సరే, అతను గుమస్తా కావచ్చు, రిక్షావాడు కావచ్చు, హోటల్ సర్వర్ కావచ్చు, అలాంటి వాడితో కష్టాలు పంచుకున్న ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. సరే, అర్థమైంది. ఏదో పెద్ద సంబంధం కావాలని వచ్చారు కదా అని ఇంత దూరం వచ్చాం. చూడమ్మాయి, తాటాకు విసనకర్ర తక్కువ ఖరీదుకు దొరుకుతుంది. అదే నెమలిపించి విసనకర్ర అయితే ఖరీదు ఎక్కువ అవుతుంది. దంతం విసనకర్ర అయితే ఇంకా ఖరీదు ఎక్కువ అవుతుంది. కావాల్సింది గాలి అనుకుంటే తాటాకు విసనకర్ర కూడా అక్కర్లా, ఆఖరికి చిత్తు కాగితాల పుస్తకంతో కూడా హాయిగా విసురుకోవచ్చు. జగన్నాథం గారు, మీ అమ్మాయి కోరిక అదే అయితే మీకు సమస్య లేదు. వీటికి 50 మంది దొరుకుతారు, 50 మంది. మీ పని చాలా తేలిక చేసేసింది. ఏ జట్కా ఓడనో, ఏ హోటల్ సర్వర్నో ఒక లోఫర్ని తీసుకొచ్చి కట్టపెట్టండి. బుద్ధులు ఎలా ఉంటే కోరికలు కూడా అలాగే ఉంటాయి. పదండి పదండి, ఇంకా కూర్చున్నావరా? లే. ప్రిన్సిపాల్ స్పీకింగ్. ఆదిశేషయ్య హియర్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మన కాలేజీలో సుజాత అనే చోట ఉంది కదా? అవునండి. ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేయాలి. సార్, ఆ అమ్మాయిని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయాలి అని నేను చెప్తున్నాను. అమ్మాయి బ్రిలియంట్ టీచర్ అండి. ప్రమోషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం కదా. ఇద్దామనుకుంటున్నారా? ఇవ్వండి ఇవ్వండి. నేను చెప్పినట్టు చేయకపోతే రేపటి నుంచి మీరు మీ పనిలోకి రానక్కర్లేదు. వైస్ ప్రిన్సిపల్ గారు చూసుకుంటారు. మీరు పెట్టే బేడా సర్దుకోండి. మేమే అమ్మాయిని డిస్మిస్ చేస్తాం. అక్కర్లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తానండి. ఏమిటి ఇది? ఎందుకు చేసినట్టు ఈ పని? అంత పెద్ద మనిషిని, సంబంధానికి వచ్చిన వాడిని పట్టుకొని నానా మాటలు అంటావా? అంటుందండి, అంటుంది. ఉద్యోగం కూడా చేస్తుందిగా, దాని ఘనత నలుగురికి తెలియద్దు మరి. ఏమిటమ్మా మీరిద్దరు? నేనేదో మహాపాపం చేసినట్టు. ఆయన అన్న మాటలు, చేసిన బేరాలు బాగున్నాయా? సంతలో గొడ్డున కొనుక్కోటానికి వచ్చాడు. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఎవరున్నా ఆ పాటే పాడతారు. వాళ్ళు మగపెళ్లి వారే, వాళ్ళదే పై చేయి. అవసరం మనదైనప్పుడు సౌమ్యంగా సర్దుకుపోవాలి గాని ఇలా అడ్డమైన మాటలు ఆడి అసలుకే ముప్పు తెచ్చుకుంటావా? అంటే మిమ్మల్ని చిత్రవతి చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఆడపిల్లని కన్ననాడే ఈ చిత్రవతికి సిద్ధపడిపోయామమ్మా. ఇవాళ ఆయన కొత్తగా అన్నదే లేదు, మేం విన్నదే లేదు. కానీ నువ్విలా ఎదిరించడం ఈ సమస్యకి పరిష్కారం కాకపోగా అప్రతిష్ట. దీని పర్యవసానం ఏమిటో? పర్యవసానం మనం మగవాళ్ళం కాదని, పిరికివాళ్ళమని మరొకసారి నిరూపించుకోండి. మాస్టారు, లక్ష్మి అంతా చెప్పిందమ్మా. నీలాంటి సాహసం ఉన్న అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి, కానీ చేయలేకపోతున్నాం. మా చేతులు నరికేశారమ్మా. రే, ఏమిట్రా నువ్వు కూడా? జగన్నాథం, అమ్మాయి అన్న ప్రతి మాట నిజమని నీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు. కానీ మనం అసమర్థులురా, నిజాన్ని ఒప్పుకోలేము. అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీతిగా, ధైర్యంగా, చిత్తశుద్ధితో ఒక సాంఘిక దురాచారాన్ని దురాచారం అని మొహం మీదే నువ్వు చెప్పినందుకు నీ ఉద్యోగం తీసేశానని చెప్పడానికి వచ్చానమ్మా. అవునమ్మా, మా నిస్సహాయతకి వేళ్ళెక్కడున్నాయో ఇప్పుడైనా అర్థమైందా?
నిన్ను సమర్థిస్తే నా ఉద్యోగం పోతుంది, నా పిల్లలు వీధిన పడతారు. మార్గాంతరం అన్యాయానికి ఆనందంగా తల వంచడం. అదేనండి ఊర కుక్కలు చేసే పని. కర్రెత్తగానే కాలికి బుద్ధి చెప్పి వీధి చివరికి మురుగుతాయి. అదే పని చేశాను ఆదిశేషయ్య. మీరు ఉతుక్కి మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తే మీరు ఉక్కిరి బిక్కిరైపోయి మళ్ళీ తన కాళ్ళబేరంగా వచ్చేస్తారనుకున్నాడు. ఫూల్ ఆఫ్ ఇడియట్. అసలు లక్షణమైన మీలాంటి పిల్లల్ని కళ్ళకద్దుకుని చేసుకొస్తుంది పోయి లక్షాలట లాంఛాలట లాక్ గోమే కొట్టేవాళ్ళ. ఏమండి నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. యువర్ గ్రేట్. బ్రహ్మాండంగా కడిగిస్తారు. ఇక మా వంతే మిగిలిపోయిందండి, చూస్తాం. ఏదో నన్ను ఓదార్చడానికి అలా అంటున్నారే కానీ మీరు మగవాళ్లేగా, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. న్యాయంగా పెట్టేస్తున్నానండి. మా బామ్మ పుణ్యమా అని నేను 15-20 దాకా పలుకుతాను. కానండి నిన్న మీ మాటలు విన్న తర్వాత కట్నాలు గుంజే ఈ సమాజంలో మగవాడిగా పుట్టినందుకే సిగ్గేసిపోయిందండి. ఏమిటో నేను చేసిన పని తప్పో రైటో నాకిప్పటికీ తెలియటం లేదు. ఏమిటి మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోండి, మీరు చేసింది 100కి 100 కరెక్ట్. ఇక ఉద్యోగ విషయం అంటారా, మా హోటల్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు రోజు వస్తుంటారు. ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్, దర్ ఈస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్, విల్ యూ ప్లీజ్ గివ్ హర్ ఎ జాబ్ అని నేను అంటాను. ఇట్స్ డన్ మిస్టర్ మూర్తి అని వాళ్ళు అంటారు. ఇట్స్ డన్. ఇలా కళకళ్ళాడుతూ ఎప్పుడు నవ్వుతుండండి. మీ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. తీసుకువెళ్ళడమే కానీ ఈ దాన ధర్మాలతో ఒక్క రూపాయి మిగలలేదు అనుకోండి. చూపిస్తారా? ఎవరు? జగన్నాథం గారే. నమస్కారం అండి. నమస్కారాలు నమస్కారాలు. ఏమండి ఏజెంట్ గారు, మీరెవరో తెలుసు కదా. ప్రస్తుత సమాజాన్ని పునాదులతో సహా లేపేసి నూతన సమాజాన్ని స్థాపించాలనుకునే వీరవనిత యొక్క పాపం తండ్రి గారు. ఏమిటి పెద్దమ్మాయి పెళ్లి చేసేశారా? అల్లుడు గారు ఎవరో జట్కా వారా, రిక్షా వారా, బట్లర్ వారా, వారు వీరు కాక ఇంకా తక్కువ వారా? నీ సంగతి ఏమిటమ్మా? అవునులే, అక్కగారు కచ్చికి తింటుంటే నువ్వు మాత్రం కలకండి ఎలా తినగలవు? నువ్వు అలాంటి వాడినే చూసుకోవాలి. జగన్నాథం గారు, సంబంధాలు కుదరపోతే పోనీ పని చేయండి. మా కాంట్రాక్ట్స్ లో రాళ్లు కొట్టేవారు, ఇనుము మూసేవారు, సిమెంట్ కలిపేవారు చాలా మంది ఉన్నారు. వారిలో సాంప్రదాయమైన మంచి లోఫర్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని ఇద్దరికి కట్టబెట్టి సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని ఉద్ధరించండి. థ్యాంక్స్. అలా చేయండి.